లైన్స్ అన్ని అర్థం. హీరో ఇక్కడ, హీరో ఆన్ ద వే సార్. మరి డైరెక్టర్ ఇక్కడ, అంటే డైరెక్టర్ ఇక్కడ వాడి హీరోయిన్ ఉన్నారా లేదా ఇంకా అతనే అది కూడా తెలియదు. సరే అంటే తొందర రమ్మని వస్తున్నాడు. हाँ बंसाली भाई केम छो? हाँ मजामा मजामा. हाँ बैगन का दिल हमारे ये पोस्टर अच्छा है. थैंक यू. हाँ ज़रूर मिलके काम करेंगे ना. हाँ एक मिनट कॉल करो बस. రాజమౌళి సార్, అయ్యో నాకు డూపేంటి సార్, చేసేద్దాం మనమే. అయ్యో తప్పకుండా సార్. నేను ఇప్పుడు సహారా డెజర్ట్ దగ్గర ఉన్నా సార్, ఇక్కడ చిన్న షూట్ అన్నారు. అదే మన ఇప్పుడు నెక్స్ట్ ప్రొడక్షన్ ఉంది కదా సార్ కరణ్ జోహర్ వాళ్ళతోటి. ఆయన చేయట్లేదు, నేనే చేసుకుంటున్నాను. అదే సార్. ఓకే సార్, బాయ్ సార్, థ్యాంక్ యూ సార్. మా మేనేజరు ఏదో చిన్న పాడ్కాస్ట్ వచ్చాను. సరే సరే, ఏం పర్లేదు. అదే ఇది అయిపోద్దామా, జస్ట్ ఒక 5 నిమిషాలు అన్నారు. పేరేంటి? రామ్ రామ్ ఏదో క్లబ్ అన్నారు. సరే నేను కాల్ చేస్తాలే, వచ్చాను ఇక్కడ. సరే ఎవరిని కాల్ చేద్దాం చెప్పు, సరేనా? కత్రినా ఫోన్ చేసిన మాత్రం చెప్పి. బాగా క్లోజ్ సార్. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు బైగన్ కప్ టైటిల్ ఏంటండి? బైగన్ కథ. అసలు ఈ టైటిల్ ఎలా పెట్టాలనిపించింది మీకు? సో బేసిక్గా ఈ డౌట్ తనకెందుకు వచ్చిందనే బదులు మీకెందుకు రాలేదు సిగ్గుపడండి. ఎందుకంటే ఇలాంటి టైటిల్ ఎవరు పెట్టరు. ఫస్ట్ అయితే చాలా రేర్గా ఆలోచించా నేను. అంటే మనదొక హైదరాబాద్ స్లాంగ్ ఉంది దీనికి. మీరు సినిమా చూడాలి. అంటే నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే ఏం మాట్లాడినా లీక్లు అయిపోతాయి. అయ్యో మొదటి నుంచి లీక్లే అవుతున్నాయి. సో మీరు సినిమా చూడాలి, అదైతే చెప్తాను నేను. అదొకటి. సినిమా కథ ఏంటండి? మన సినిమా కథ వచ్చేసి బేసిక్గా ఎలా చెప్పాలి మీకు, చాలా ఇదండి, కోర్ట్ రూమ్ డ్రామా అండి ఇది ఒకటి. ఇప్పుడు వరకు ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్. మహీంద్రాలో ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి జరిగే గొడవ. అండ్ ట్యాగ్లైన్ వచ్చేసి ఒక మర్ద్ కా దర్ద్ అని చెప్పి, మన అబ్బాయిలు ఎంత బాధపడతారు బ్రేకప్ తర్వాత, అసలు ఎంత డిప్రెషన్లోకి వెళ్తారు వాళ్ళ వల్ల, వాళ్ళు మనల్ని ఎలా మోసం చేస్తారు. అదండి. బట్ ఐఎమ్ ఎ ఫెమినిస్ట్. అదండి. గొప్ప సార్. సో ఓకే, ఆన్ అ సీరియస్ నోట్, లైక్ హౌ వాస్ ది ఎక్స్పీరియన్స్ షూటింగ్ దిస్ ఫిల్మ్? ఓకే, షూటింగ్ ఎక్స్పీరియన్స్. సో బేసిక్గా మేము షూటింగ్ వచ్చేసి ఒక 13 days చేసాము. అండ్ ఆ 13 daysలో వీ హ్యాడ్ 0 breaks. ఇట్ వాస్ కంటిన్యూస్ షూట్. అండ్ ఆ 13 days వచ్చేసి టైం లైన్ ఒక 40 minutes వచ్చింది. అండ్ ఐఎమ్ షూర్ మీకు ఎక్కడ బోర్ కొట్టదు, యుల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఆబ్వియస్లీ అయితే ఇప్పుడు అందరికి తెలిసిందే, సిడి సార్ ఉన్నారు, ప్లస్ మహిపాల్ సార్ కూడా ఒప్పుకున్నారు. వాళ్ళకి ఏం వెళ్ళి వాళ్ళ సీన్ చెప్పాను, పిచ్చగా నచ్చింది. టైటిల్ చెప్పగానే అయితే ఇంకా అసలు వాళ్ళే షాక్ అయ్యారు, ఏంటి ఆ టైటిల్ అని చెప్పి. బైగన్ కథ బహుత్ అచ్చా. ఒక్క నిమిషం. బాబు రిషిల్ చెప్పమ్మా. అవునా? చేసేద్దాం, మనం డేట్స్ ఓకే, మనం ఎప్పుడైనా ఓకే. లేదు ఈ మధ్య చాలా డైరెక్టర్లు మారిపోతున్నారు. చేసేద్దామా, ఏం పర్లేదు. ఓకే. నువ్వేంటి? హాయ్ సార్. తను ఎక్కడికి వెళ్ళాడు సార్? అండ్ కొంచెం నిన్న రాత్రి తిన్నట్టు లూజ్ మోషన్స్ భరించలేకపోతాను. డ్యామ్ గేట్స్ అయితే సార్. సరే చేస్తావు, కంటిన్యూ చేస్తావా? చేస్తా సార్. వేరే షూట్స్ ఉన్నాయి తొందరగా. सर इस फिल्म में हीरोइन कौन है सर? గుడ్ క్వశ్చన్. పహలే ఈ సినిమా హీరోయిన్ కోసం నేను కత్రినా కైఫ్, आलिया भट्ट, दीपिका पादुकोण एंड क्वेश्चन पूछा सुन रहे नहीं तो सुन सॉरी सर. हाँ तो యాక్చువల్లీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు మీరు సిడి జోసెఫ్ సార్ని మహిపాల్ సార్ని ఐ మీన్ సినిమాకి తెప్పించారు కదా సార్. సో అది ఎలా జరిగింది, అప్రోచ్ ఎలా అయ్యారు? గుడ్ క్వశ్చన్. సో బేసిక్గా ఫస్ట్ సిడి సార్ గురించి చెప్తాను. సిడి సార్ని బేసిక్గా ఒక 10 to 12 days ఆయన ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని, సార్ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలని చెప్పాను. సరే అమ్మ ఏంటి నీ బాధ చెప్పంటే, ఒక ఇంత పేజ్ అనుకుంటా బుక్ ఒకటి ఓపెన్ చేసి చెప్పాను, స్టోరీ చెప్పగానే వావ్ అంత బాగుంది, ఏంటి డైరెక్ట్ చేస్తున్నావు అన్నారు. అవును సార్ అని. సరే ఇంతకీ యాక్ట్ ఎవరు చేస్తున్నారంటే, సరే మీరే సార్ అని చెప్పాను. ఆయన దెబ్బకి షాక్ అయ్యి, నేను యాక్టింగ్ ఎప్పుడు చేయలేదురా అన్నారు. నేను కూడా చెప్పాను, సార్ నేను కూడా డైరెక్ట్ ఎప్పుడు చేయలేదు సార్ అన్నారు. అంతే, అసలు ఆయన ఎంత షాక్ అయ్యారంటే, సరే ఇద్దరం ఒకసారి ట్రై చేద్దాం, ఏమవుతుందో వద్దు చూద్దామని చెప్పుకున్నాం. వర్క్షాప్ జరిగింది, అంత జరిగింది, బాగా జరిగింది. హీ లవ్డ్ ఇట్. మహిపాల్ సార్ వచ్చేసి ఏంటంటే ఒకటే లైన్ చెప్పాను అంతే, సార్ కిక్ సినిమాలో మీరు ఆలి, నేను రవితేజ, కుమ్మేద్దాం పదండి అన్న వచ్చారు. అండ్ ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ నాట్ అ క్యామియో, ఇట్స్ అ ఫుల్ లెంత్ రోల్.
వాట్ అమేజింగ్ ఇన్సైట్ సార్. అసలు మీరు వాళ్ళని తీసుకురావడానికి చాలా కష్టాలు పడ్డారు అండ్ ఐ థింక్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్. అండ్ లాస్ట్కి వుడ్ యూ లైక్ టు సే సంథింగ్ అబౌట్ దిస్ మూవీ సార్? ఎస్, Baigan Ka Dil will be screening on 29th Tuesday after 6:30 p.m. in the auditorium. So don't miss, please be there. And I'm sure లాస్ట్ టైం డ్రామా కేకు మామకి ఎంత అరిచారో ఈసారి దానికన్నా డబుల్ అరుస్తారు. అండ్ ఐమ్ 100% షూర్ అబౌట్ ఇట్. యుల్ సీ ద ఫిలిం. సినిమా చూసాక మీరు వచ్చి చెప్పండి నాకు అంతే. సార్ వాళ్ళని సార్ నేను అరుస్తాను సార్. యా చేసేద్దాం సార్. థ్యాంక్ యూ. ఎస్.